థ్యాంక్ యూ నందిని గారు. రాజ్ గారు, నేనే కొంచెం పాస్ ఇచ్చానండి మిమ్మల్ని క్వశ్చన్ అడిగే ముందు. అక్కడ ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నారు కదా, అసలు మామూలు క్రేజ్ లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ బాలీవుడ్లో మీరు డైరెక్ట్ చేసిన మూవీస్ చూసాము. అండ్ ఫ్యామిలీ మ్యాన్కి అయితే నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్ని. అండ్ ఇప్పుడు మన టాలీవుడ్లో కూడా మీరు చాలా మూవీస్ ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ మూవీలో మీరు ఈ స్టోరీ స్క్రిప్ట్ రాశారు. సో మీకు ఎలా అనిపించింది ఈ మూవీ స్క్రిప్ట్? అసలు ఎలా మీరు హౌ డిడ్ యూ కన్సీవ్ దిస్ ఐడియా? అండ్ నందిని గారిని యాజ్ ఎ డైరెక్టర్ మీరు చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? చాలా క్వశ్చన్లు ఉన్నాయా? ఒక్కొక్కటి విడమర్చి అడగనా? ఇట్స్ ఓకే సార్. నోస్ తెలుగు అమ్మ కొంచెం కొంచెం వస్తుంది. క్లుప్తంగా చెప్పమంటారా, విశదీకరించి చెప్పమంటారా? చూసారా? మీకైనా వచ్చా విశ్లీకరణ అంటే తెలుసా? ఎవరు సార్ డజన్ నో తెలుగు అని చెప్పింది? విశ్లీకరణ అంటే అర్థం ఏంటో చెప్పు. నీకే తెలియదు సగం తెలుగు ఆయనకు వచ్చినంత. తిరుపతి అబ్బా మాది. మరి అట్లుంటది మనతోని. మా తిరుపతి భాషలో మాట్లాడిచ్చాము, అందుకనే ఆ డైలాగ్ కూడా ఒక్కొక్కరిని కొడతాను చూడు, అది మా ఊరి భాష. సో క్వశ్చన్ ఇస్ why Nandini was an automatic choice because their friendship and they had a great relationship. She's a solid director and they're great friends. She's been మెయింటైన్ సమ్ డిసిప్లిన్ గైస్. అల్లాడిపోవద్దు, డిసిప్లిన్ మెయింటైన్ చేయండి చాలు. క్వశ్చన్ అడిగింది ఎవరైతే వాళ్ళు తెలుగు రాయడం వచ్చా? ఫస్ట్ చెప్పండి. ఆ క్వశ్చన్ ఎవరైతే అడిగారో వాళ్ళు తెలుగు రాయడం వచ్చా అండి? మీకు తెలుగులో రాస్తారా మీ క్వశ్చన్? ఒక్క పదమే వచ్చు. ఎవరికి రాదు రాయడం, అన్ని ఇంగ్లీష్లో రాస్తా ఉంటారు. సమంత అని రాస్తావా? వేసుకో, పచ్చబొట్ట వేయించుకో. మీరు ఉండండి బాబు, ఆయన క్వశ్చన్ మర్చిపోతున్నారు. ఈ సినిమాకి పేరు వెన్ ఐ థాట్ ఆఫ్ ద కాన్సెప్ట్ మా ఇంటి బంగారం అనేది మామూలుగా ఆప్యాయంగా ప్రేమతో పిలిచే పదం, కానీ దాని వెనకాలే చాలా మీనింగ్ ఉంది అనిపించింది నాకు. బికాస్ వన్స్ ఇట్స్ యువర్ సంథింగ్ అఫెక్షనేట్, దాని వెనకాల ఒక పొసెసివ్నెస్ వస్తుంది, కంట్రోల్ వస్తుంది. సో దేర్ ఈస్ ఆల్సో స్లైట్లీ మోర్ డీపర్ డార్కర్ సైడ్ టు ఓనింగ్ సంబడి. బాబు, టోల్ ఫీజు కట్టొచ్చావా లేదా? ఇక్కడ టోల్ గేట్ ఒకటి ఉన్నాను కదా. ఆన్సర్ పాస్ అండి, ఇంకంతే. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. మీరు కష్టమే మాట్లాడడం. నేను క్వశ్చన్ ఎత్తుక్కునే వరకైనా మాట్లాడతారేమో అనుకున్నాను సార్. వెరీ నైస్ సార్, అమేజింగ్. అండ్ ఈ స్టేజ్ మీద చూస్తే మనకి 3/4 ప్రొడ్యూసర్సే ఉన్నారు. అందరూ ప్రొడ్యూసర్సే ఉన్నారు. సమంత గారు, రాజ్ గారు అండ్ హిమాంక్ గారు ట్రాలాలా అనేటువంటి ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేశారు. సో హిమాంక్ గారు, మీకు ఒక చిన్న క్వశ్చన్ అండి. మైక్ ఉందా? ఓకే ఓకే. హిమాంక్ గారికి కూడా తెలుగు వచ్చు. ఓకే హిమాంక్ గారు ఏంటండి? आपको तेलुगु थोड़ा थोड़ा आता है ना? थोड़ा थोड़ा आता. बहुत आता? बहुत आता है. అదే, దట్స్ వాట్ ఐ మెంట్. వాళ్ళది తిరుపతి అయితే మా నెల్లూరు. ఏయ్, ఇంకొక ఎక్కువ చదివారు. ఓకే హిమాంక్ గారు, మీరు మీ ముగ్గురి ట్రయోలో ఆల్రెడీ ఒక మూవీ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు సమంత గారు, మీరు ప్రొడ్యూసర్గా సమంత గారిని చూశారు ఇంతకుముందు. ఒక చిన్న రోల్ చేశారు, బట్ అది క్యామియో లాగా చేశారు అనుకుందాం. ఇందులో ఫుల్ లెంగ్త్ యాక్టర్ కదా. సో మీకు ప్రొడ్యూసర్ సమంత గారిలో ఏమైనా ప్లస్ పాయింట్స్ కానీ లేకపోతే ఆర్ యాక్టర్ సమంత గారిలో ఎవరు బాగా మీకు ఇష్టపడ్డా, మీరు ఏంటిది
నేను అడుగుతాను ఈ క్వశ్చన్ నా question అంటే మీరు అడగరా, ఈ please? సినిమాలో మీకు ప్రొడ్యూసర్ తెలియదు కదా. సమంత డామినేషనా యాక్టర్ సమంత డామినేషనా అదే దట్స్ ఇట్ మామా నాకు తెలుగు రాకుండా పోయిందేంటి చదువుకుంటాలే యాక్టర్ సమాంత డామినేషన్ ఈజ్ వెరీ ఆబ్వియస్, అదేమి మాట్లాడక్కర్లేదు దాని గురించి. అండ్ అది మీరు చూస్తే ఆల్రెడీ మీకు ట్రైలర్లో సగం అర్థమైపోయింది, ఇంకా సినిమాలో ఇంకా చాలా బీభత్సంగా ఉంటుంది. ఎంత మంచివాడు వాడా. సో ప్రొడ్యూసర్గా కూడా అట్లా ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒకరు ఎగ్జామ్ రాస్తే 100 మార్క్స్ ఫస్ట్ టైం వచ్చేసినట్టు ప్రొడక్షన్ చేసినట్టు చేశారు ప్రొడక్షన్ కూడా. So I think, and just working with both Raj Garu and Samantha as producers on this has been a very enjoyable experience. So I think మొత్తం సినిమా అంతా చాలా కొలాబరేటివ్గా, every decision is sort of spoken, discussed, and that's very, very important. Teamwork, collaboration. I think that is the most beautiful thing about our production house, or మా సినిమాలన్నా సెట్ మీద అన్నా. ఇప్పుడు నందిని గారు, రాజ్ గారు మన మానిటర్ ముందు కూర్చున్నప్పుడు యూ ఫీల్ వెరీ హ్యాపీ దట్ దిస్ మూవీ ఈస్ బీయింగ్ మేడ్ ఇన్ అ పర్టికులర్ వే, అండ్ యూ హ్యావ్ అన్ అదర్ ప్రొడ్యూసర్ హూస్ ఆన్ ద అదర్ సైడ్ యాక్టింగ్, అండ్ దెన్ సో ఇట్స్ జస్ట్ ఎ వెరీ కంప్లీట్ పిక్చర్ ఫర్ అస్. సో నైస్ అండి. సో వీ హ్యావ్ గవిరెడ్డి గారు హియర్. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ప్రిపేర్ అవ్వలేదు ఎగ్జామ్కి? ప్రిపేర్ అయ్యారా లేదా? గుడ్ ఈవినింగ్. ఎక్కువ మాట్లాడను, సమంత గారు ఉన్నారు. నన్ను క్వశ్చన్ అడగనివ్వండి. ఆయన ఆల్రెడీ ఆన్సర్ ప్రిపేర్ అయ్యి వస్తే నేను క్వశ్చన్ అడగడం ఎందుకు? ఓకే. సో సమంత గారు ఆల్రెడీ మిమ్మల్ని హీరోగా లాంచ్ చేశారు శుభం మూవీలో కదా, ఐ మీ రైట్? సో మీరు డైరెక్షన్ కూడా చేస్తున్నారని విన్నాం మేము. చేస్తున్నారు అండ్ అక్కడక్కడ చూస్తున్నాం కూడా మీ అప్డేట్స్ అన్నీ. సో ఒకవేళ సమంత గారితో నెక్స్ట్ మూవీ మీరు డైరెక్ట్ చేయాలి అనుకుంటే ఎలాంటి స్టోరీలో ఆవిడని హీరోయిన్గా తీద్దాం అనుకుంటున్నారు సినిమా? హీరోనండి, హీరోయిన్ అని అనుకోలేదు. నేను అదే హీరోగానే ఎలా- చూడాలనుకున్నా. అదే, హీరో యాక్చువల్లీ లాంటి మా ఇంటి హీరోయిన్. బంగారు లాంటి సినిమానే అనుకున్నా. అలాంటి యాక్షన్ Already తీసేశారు చూడాలనుకున్నా. కదా. అందుకనే నెక్స్ట్ ఆలోచిస్తా. అది ఆల్రెడీ తీస్తారు. మీరు ఇంకేమైనా డిఫరెంట్గా ఏమైనా స్టోరీ అంటే ఏ స్టోరీ? ప్రెజెంట్ మా ఇంటి బంగారం అండి. మా ఇంటి బంగారమే తీద్దాం అలాంటి అనుకుంటున్నారు. సినిమా పార్ట్ యాక్షన్ 2 సినిమా తీస్తారా? అంతండి. ఓకే. సమంత గారితో మా ఇంటి బంగారం పార్ట్ 2 తీస్తారంట. అండ్ ఓకే ఫైన్. అలాంటి సినిమా తీయాలనుకున్నాను. ఇప్పుడు గవిరెడ్డి హీరో అండి, అదే అండి. అరే పెద్ద హీరో. నెక్స్ట్ ఇట్లా అన్ని సినిమా థియేటర్లు అంటే ఓన్లీ గవిరెడ్డి, అంతే కదా? కరెక్టేనా? అంతే అండి. ఇప్పుడు యాక్టర్ గా మాత్రమే కొనసాగుతున్నాం. మాకు present. చాలా ఆయన వల్ల మాకు షూట్ కూడా పుష్ చేయాల్సి వచ్చిందండి. ఎందుకులేండి సార్. చాలా సో ఇప్పుడు నేను ఓన్లీ యాక్టింగ్ మాత్రమే చేస్తానండి, డైరెక్షన్. ఆయన వాయిస్ లో ఇబ్బంది వినిపిస్తోంది. మీరు ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఎవరినైనా ఇబ్బంది పెట్టారా టీంలో? లేదండి. లేదా? మీరు అసలు డైరెక్టర్గా కూడా ఎందుకు మారాలనుకున్నారు? మీకు యాక్టర్గా ఛాన్స్ మీకు మీరే ఇచ్చుకోవచ్చనా? అంటే ఫస్ట్ డైరెక్షన్ చేశాను, తర్వాత శుభంతో యాక్టర్ అయ్యాను. ఇప్పుడు ప్రెజెంట్ యాక్టర్గానే కొనసాగుతున్నాను. శుభం తర్వాత మేడం చెప్పారు, బుల్లి యాక్టర్ అయిపోయావు గవి, నువ్వు స్టార్ అయిపోయావు, నువ్వు పర్లేదు కంటిన్యూ చేయి, యాక్టింగ్ చాలా బాగుందన్నారు. ఆ రోజు ఫిక్స్ అయ్యాను. సో అక్కడ నుంచి యాక్టర్గా కొనసాగుతున్నాను ప్రజెంట్. ఓకే. డైరెక్షన్ ఆలోచన లేదు, ప్రజెంట్ యాక్టింగ్ అయితే ఓకే. చేస్తాను. నెక్స్ట్ అప్కమింగ్ అన్ని యాక్టర్గానే మిమ్మల్ని చూడొచ్చు. అవును. ఓకే అండి. మీ డైరెక్షన్ కూడా మేము వెయిట్ చేస్తూ లేదండి, ఇంక ఎప్పుడో చేయాలనుకోవట్లేదు, ఓన్లీ యాక్టర్ మాత్రమే. ఓకే. ఓకే. చాలా సేఫ్ గా మాట్లాడుతున్నారు. ఏం లేదండి, శుభం గురించి ఒక మాట చెప్పాలి. తగ్గేదే లేదా అమ్మాయి అన్నాక. సో గాజులు తీసాక గన్న పెడితే ఎలా ఉంటుందో అర్థమైంది. సో మే 19th ఆ గన్ను పవర్, గాజుల పవర్ రెండు అర్థం అవుతాయి. సారీ, జూన్ 19th గన్ పవర్, గాజుల పవర్ రెండు అర్థం అవుతాయి. సో మీలో బంగారాలు చాలా మంది ఉన్నారు. సో మీరందరూ గాజులు తీసి గన్న పెడితే ఎలా ఉంటుందో సేమ్ 19 చౌదరి గాని. థ్యాంక్ యూ. సమంత గారు, మీ పక్కన 2 డైరెక్టర్స్ ఉన్నారండి. ఒకరు రాజ్ గారు, ఇంకొకరు నందిని గారు. సో ఇద్దరిలో ఒక నచ్చిన క్వాలిటీ, ఒక ఇరిటేట్ చేసే క్వాలిటీ ఏదైనా చెప్పాలి మీరు. చాలా వస్తాయా? I love you too. Thank you. మీరు ఆన్సర్స్ ఇవ్వకండి, ఆవిడ ఇస్తారు, వెయిట్ చేయండి. ఇరిటేట్ చేసిన విషయాలు ఏం లేదు యాక్చువల్లీ. ఏంటండి? ఇరిటేట్ చేసే ఏం లేవా? ఏం లేదు. ఐ మీన్ ఐ బిన్
ఫ్రెండ్స్ విత్ నందిని ఫర్ మోర్ దెన్ 15 years. సో ఇంకా ఇరిటేట్ చేయడం ఎలా అలవాటు అయిపోయింది. ఇరిటేషన్ కూడా అలవాటు అయిపోయిందా? అదొక క్వాలిటీ లాగా కనిపించట్లేదా ఇప్పుడు? సో ఇట్స్ నౌ దిస్ మెల్లమెల్లగా అలవాటు. and yeah, I don't think I've had an argument with Raj garu till now. So నచ్చిన క్వాలిటీ కూడా చెప్పొచ్చండి. చాలా పర్ఫెక్ట్ అని చెప్తున్నారు. అవును, వీళ్ళిద్దరూ చాలా పర్ఫెక్ట్. చాలా పర్ఫెక్ట్. ఓకే, దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఎవ్రీబడి. అర్థమైందా? ఓకే, సో సమంత గారు చీర కట్టుకుని మాస్ యాక్షన్ చేశారు. ఏంటి చీర కట్టడం అనేది ఒక కొత్త ట్రెండ్ అయిపోతుందా ఇప్పుడు మాస్ యాక్షన్ మూవీలో కూడా? మాకు అందరికీ ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది, చీరలో ట్రెడిషనల్ అవుట్ఫిట్స్లో యాక్షన్ చేయడం అనేది. సో ఏంటి మాస్గా ఉంది కదా. ఇప్పుడు లోపల మనం ట్రైలర్ చూస్తే మాస్ ఉంది. నందిని గారు, మీరు, రాజ్ గారు అందరూ క్లాస్ పీపుల్. మరి ఎలా లోపల మాసా? మేము క్లాస్ అనుకున్నాము. లేదా అస్సలు కాదా? ఓకే, సో చెప్పారు కదా సూపర్ మాస్. సూపర్ మాస్. ఒక్కొక్కళ్ళని కొడతాను చూడండి ప్రేమతో. అబ్బా. ఓకే, సో ఐ రిక్వెస్ట్ సమంత గారు టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద మూవీ. కొంచెం మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాము.